ओम श्री महागणाधिपतये नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। मीनराशिवारु मीनराशिकी देवगुरु बृहस्पति अधिपति। इंदाక ఏదైతే మనం ఒక విషయం గురించి చెప్పుకున్నామో అలానే మీనరాశి వారికి కూడా కొన్ని రకాల శాపములు వెంటాడుతూ వేధిస్తూ ఎంతో వేదనకి గురవుతున్నారు. ఇప్పుడు గురి అవ్వబోతున్నారు. ఏది ముట్టుకున్నా అక్కడ ఆగిపోతున్నది. అల్లకల్లోలంగా అయిపోయేటువంటి స్థితి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. మనకు షష్ఠగ్రహ కూటమి కూడా అందులోనే వచ్చింది. ఆ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ప్రపంచానికి ఏ రకంగా సూచించిందో అటువంటిది ఒక రకమైన మినీ ప్రపంచ యుద్ధం అనేటువంటిది మీనరాశికి వర్తించబోతుంది. అయితే రాశి అనగానే భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని మనకు జన్మతహగా కొన్ని లగ్నాలు ఉంటాయి. మనం జన్మించినప్పుడు లగ్నం, ఆ లగ్న విధానాన్ని అనుసరించి వాళ్ళు సేఫ్గా కూడా ఉండవచ్చు, యోగంగా ఉండవచ్చు, దుర్యోగం ఆపాదించవచ్చు. కానీ ఈ ఒక్క ఆగస్టు 30వ తారీఖు వరకు చాలా మినీ ప్రపంచ యుద్ధం లాంటిది, ఒక రకమైనటువంటి బాహ్య యుద్ధం కాదు, అంతర్యుద్ధం. కుటుంబంలో చిన్న విస్ఫోటనం లాంటిది వచ్చి సుఖంగా సంతోషంగా ఉన్నట్టు కుటుంబం విడిపోవడానికి ఎంతగానో దారితీసే విధానాలు, ప్రారంభమయ్యేటువంటి విధానాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచగలిగితే, ఎంతలో మాట్లాడి ఏ విధానం ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే గుడ్డి కన్నా మెల్ల ఉత్తమము అన్నట్టుగా ఏదైనా మనం కాస్త నిలబడటానికి ఒక అవకాశం లభించగలవచ్చేమో. కానీ ఇప్పుడు చెప్పినటువంటి ద్వాదశ రాశులలో ఒక రకంగా ఇబ్బందికర వాతావరణం మీనరాశి వారికి అయితే కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. వారు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండటం అనేటువంటిది వారికి చాలా అవసరము. జరుగుతున్నదేంటి, ఎవరిని ఏదైనా మాట్లాడితే మాటలు వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేటువంటి ప్రతి విషయం జాగ్రత్తగా గమనించుకొని అడుగు ముందుకు వేస్తూ, నవగ్రహాలలో బృహస్పతి గ్రహం ఉంటుంది నవగ్రహాలయంలో. ఆ బృహస్పతి గ్రహానికి ఈ 30 రోజుల పాటు ఏమాత్రం అవకాశం ఉన్నా, కేవలం గురువారమే అని కాకుండా 30 రోజుల పాటు కూడా ఉదయం పూట వెళ్ళి 160 శనగలు, ఇంట్లో అన్ని శనగలు నానబెట్టుకొని 160 శనగలు దండగుచ్చి ఆ దండ తీసుకెళ్ళి బృహస్పతి గ్రహం మెడలో వేసి నమస్కారం చేసి అన్ని శనగలు అంత బెల్లం ముక్క నివేదన పెట్టి రావడం అనేటువంటిది వాళ్ళకి చాలా యోగదాయకం. అంతకుమించి జాతకాన్ని పరిశీలింపజేసుకొని కొన్ని రకాలైనటువంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమన మార్గాన్ని అన్వేషించుకోవడం చాలా యోగదాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.